ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులకి విజయము ఎలా వస్తుంది? కీర్తనల గ్రంథము 144 అధ్యాయము 10 వచనం. నీవే రాజులకు విజయము దయచేయువాడవు అని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే ఆయన పరిశుద్ధ బాహువు చాటుకు వస్తారో, ప్రార్థన చేస్తారో వారికి దేవాతి దేవుడు విజయాన్ని తప్పకుండా ఇస్తాడు. ఆయన ఇచ్చే వాక్యం యొక్క బలమును ఎవరైతే పొందుకుంటారో ఖచ్చితంగా వారు విజయాలు పొందుకుంటారు. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆయన వాక్య బలాన్ని ఎవరైతే తీసుకుంటారో వారంతా విజేతలుగా మార్చబడతారు. దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో వారు ఖచ్చితంగా అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో విజేతలుగా మార్చబడతారు. దేవుని యొక్క ముఖ కాంతి ఎవరినైతే దర్శిస్తాదో, దేవుని యొక్క దర్శనాన్ని ఎవరైతే పొందుకుంటారో వారు విజేతలుగా మార్చబడతారు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమ వలన అనేకమైనటువంటి విజయాలు ప్రతి ఒక్క క్రైస్తవుడు పొందుకుంటాడు. ఆయనలో ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో, నిలిచిన ప్రతి ఒక్కరికి దేవాతి దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది. కాబట్టి దుష్టుల విజయాన్ని చూసి మనము మత్సరపడక దేవుడిలో మనము బలంగా నిలిచి ఉన్న ఎడల గొప్ప గొప్ప ఘనమైన విజయాలు చూసి గొప్ప దేవుని యొక్క మహిమను మనం పొందుకొని వర్ధిల్లెదము గాక. ఆమెన్.